ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు హేమ. దిశా వాస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో, మన ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే వాస్తు కూడా అంతే అవసరం. ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు వాస్తు శాస్త్రంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు. సో గురువు గారికి చాలా విషయాలు తెలుసు అండ్ వేరే వాళ్ళ సమస్యలకి ఎన్నో పరిష్కార మార్గాలను అయితే చూపించారు. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ దిశలో ఏ వాస్తులో కట్టుకోవాలి అనే సమస్యలున్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్క కాల్ చేయండి. గురువు గారితో మాట్లాడి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని పొందండి. మనం గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు, ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నానమ్మా. గురుగారు, ఇంతకు ముందు కార్యక్రమంలో కూడా మాకు చాలా విషయాలను అయితే తెలియజేశారు. సో మొదటిగా ఈ రోజు నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి కొత్త ఇల్లు అనేది ఒక కళ, అంటే సొంత ఇల్లు అనేది ఒక కళ. అలా ఇల్లు కట్టుకునేటప్పుడు, అలా కొత్త ఇల్లు మనం కట్టుకునేటప్పుడు ఈ వాస్తు అనేది ఫాలో అవ్వాలంటారా? ఇన్ కేస్ ఫాలో అవ్వకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మా ప్రేక్షకులందరికీ తెలియజేయండి. అయితే ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే, ఒక వ్యక్తిని మనం తీసుకుందాం. ఇక్కడ ఆయన ఒక కంపెనీ లీజుకి తీసుకొని వ్యాపారం మొదలుపెట్టిండు. అది ఒక 2 సంవత్సరాలు చేసేసరికి ఆ కంపెనీ కొనుగోలు చేసిండు. ఆ చేసిన 1 ఇయర్ లోపల ఇంకో కొత్త కంపెనీ కట్టిండు. ఇంకా 1 ఇయర్ జరిగేసరికి ఇంకో కొత్త కంపెనీ కట్టిండు. అంటే 3 కంపెనీలకు ఎండీ అయిపోయిండు. ఆ తర్వాత పాత కంపెనీ మళ్ళీ కొత్తగా రెడీమేడ్ చేసి పడేసిండు. అంటే 3 కొత్త కంపెనీలకు ఓనర్ అయ్యిండు. అయితే అప్పుడు ఏమైంది, తన ఇల్లు చిన్నగా అయింది. అంటే ఆయన హోదా పెరిగిపోయినాక ఇల్లు చిన్నగా అయిపోయింది. వెంటనే ఏం చేసిండు, దాన్ని అమ్మేసిండు. దాన్ని అమ్మేసి, మన వాస్తు పండితులు ఇస్తుంటారు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇస్ బెస్ట్ అని, వెంటనే నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టించిండు 4 కోట్లు పెట్టి. నేను అప్పుడు చెప్పాను, సార్ మీరు 1 ఇయర్లో దివాళి తీయాలి కదా అని. లేదు, నేను మంచి వాస్తు పండితులు చూశాను, అవి హోమాలు పెట్టించాను, ఏవో చేశాను అని చెప్పాను. మరి ఏవి చేసినా రేపు దివాళి తీసేటప్పుడు అడ్డం రావు కదా అని అన్నాను. అంటే ఇక్కడ ఈ ఇల్లు ఏమైంది, మధ్య ఇల్లు అమ్ముకున్నాడు, నార్త్ ఈస్ట్ కార్నర్ తీసుకున్నాడు. ఇక్కడ ఆయన జరిగింది ఏంది, మధ్య ఇల్లు అమ్మిండు, నార్త్ ఈస్ట్ కార్నర్ తీసుకున్నాడు. కథం ఇప్పుడు 3 కంపెనీలు అమ్ముకొని కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాడు. అంటే సొంత ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది, కంపెనీలు అమ్ముకోవాల్సి వచ్చింది. మరి నార్త్ ఈస్ట్ నెంబర్ 1 కదా, మరి ఎందుకు దివాళి తీయాల్సి వచ్చింది? ఫేమస్ అంటారు మన వాస్తు పండితులందరూ నెంబర్ వన్ అంటారు. అంటే దరిద్రానికి కూడా నెంబర్ 1 అని నేను అడుగుతున్నాను. మరి పబ్లిక్ను మనం మోసం చేయొద్దు కదా. అంటే మోసం చేసే వాళ్ళు చేస్తున్నారని చాలా మందికి తెలియకపోవచ్చు కదా గురువు గారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, నార్త్ ఈస్ట్ అంత మంచిదని ప్రజలను మోసం చేయకండి. ఒక అతనికి మంచి ఫేమస్ లీడర్, ఆయనకు నార్త్ ఈస్ట్ కార్నర్ కట్టుకున్నాడు. నేను చెప్పాను, సార్ ఈ ఇల్లు మీకు షర్ట్ కాదు, దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ కూలగొట్టమనిలే, మళ్ళీ వేరే ఏ చేయమనిలే, ఎక్స్టెన్షన్ అనేది ఒకటి ఉంటుంది, అది చేసుకోండి అయిపోతాను నేను. ఆయన ఒక ఫేమస్ వాస్తు పండితుడు, ఆయన చెప్పిండంటే వేదము అని అతను. సార్ మీ గురించి నేను చెప్పాల్సి వస్తుందని నేను వీళ్ళే పో అని చెప్పి బెదిరించాడు. ఇంకా అప్పుడు ఊర్లో అందరికి చెప్పేసిన, మీ పటేలు సంవత్సరం నుంచి బతకకపోవచ్చు అని. మరి ఇక్కడ ఏముంది చెప్పండి, వాస్తు అనేది ఎంత విలువైందో అంటే, మనకు ఇల్లు చాలా విలువైంది. ఇల్లే మన జీవనాధారము. ఇల్లు బతికియాలన్నా, చంపేయాలన్నా, కోటీశ్వరుడు కావాలన్నా, బిచ్చగాడు కావాలన్నా, ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఓడిపోవాలన్నా, అసాధ్యం అనేది మొత్తం సుసాధ్యం చేసి చూపించేది ఇల్లు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇల్లును ప్రామాణికంగా తీసుకోండి. మనం ఏం చేసుకోవద్దు, మనం డెవలపింగ్ అనే దాన్ని తీసి అవతల పడేయాలి. ముందు మనకు కావాల్సిన ఇల్లు కట్టుకోవడము, లేదా కిరాయిల్లు సెలెక్ట్ చేసుకొని ఉండడము, నివాసం ఉండడము. తద్వారా మీ లైఫ్ ఏంటో అనేది మీరు ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. మీకు నమ్మకం లేకపోతే మీ ఊర్లకే నేను వస్తాను. మీ ఊర్లో ఇంటి ముందరికి వెళ్తుంటాం రోడ్డు మీద, ఈయన పేరు ఇది అని నువ్వు చెప్తుండు, ఆయన సమస్యలు నేను చెప్పుకుంటూ వస్తుంటా. అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఒక్క నిమిషం కూడా ఇంటికాడ ఆగాల్సినంత అవసరం లేదు.
ఇంటి ముందరికెళ్ళి వెళ్తుంటాం, ఈయన పేరు రామయ్య, ఈయన పరిస్థితి ఇది, ఎల్లయ్య ఈయన పరిస్థితి ఇది, పుల్లయ్య ఈయన పరిస్థితి ఇది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. ఆగేది లేదు ఇక్కడ. అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది ఎంత కరెక్ట్. ఎందుకంటే మీ ఊర్లో నీకు తెలుసు వాళ్ళ గురించి, పక్క నాకేం వాళ్ళకి. తెలియదు. ఉమ్. అప్పుడు నీకే అర్థమవుతుంది నేను చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అనేది. సో ఈ వాస్తు శాస్త్రంలో ప్రతి ఒక్కరి జీవితం అనేది ఆధారపడి ఉంది అని కేవలం ఇల్లు మీదనే మనిషి జీవనము, ఇల్లు మీదనే మనిషి డెవలపింగ్ అనేది కానీ, నష్టం అనేది కానీ ఏది జరగాలన్నా ఇల్లు వల్లనే. అంత ఇదిగా వాస్తు అనేది మన మీద ప్రభావితం దిశా వాస్తు, వాస్తు ఒక్కటి కాదు, దిశా వాస్తు మాత్రమే. వాస్తు అనేది కరెక్ట్ కాదు. ఈ దిశ వాస్తు అనే దానికి అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే గురువు గారు, దిశ అన్న వాస్తు అయినా ఒకటే కదా అని చాలా మంది అనుకుంటారు. దానికి సంబంధించిన వ్యత్యాసం ఏంటి అనేది ఒకసారి మా ప్రేక్షకులకు వివరిస్తారా? అయితే దిశ వాస్తు అనేది, దిశ అనేది ఏంటంటే డైరెక్షను, ఇంగ్లీష్లో ఏమంటారు డైరెక్షన్. అంటే ఏ డైరెక్షన్లో ఉంది, తూర్పా, ఉత్తరమా, నార్త్ ఈస్ట్ కార్నరా, సౌత్ ఈస్ట్ కార్నరా, సౌత్ వెస్ట్ కార్నరా, నార్త్ వెస్ట్ కార్నరా, వెస్ట్ ఫేసా, సౌత్ ఫేసా, ఇవన్నీ డైరెక్షన్లు. ఏ డైరెక్షన్లో ఇల్లు ఉందన్నది ఇంపార్టెంటు. ఆ ఇల్లు ఇంటి ఓనర్ ఇవ్వడనేది మనం ప్రామాణికంగా తీసుకుంటాము. అప్పుడు ఆయనకు ఆ ఇల్లు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనేది నేను క్లియర్ కట్గా చెప్తా, మీరు చూసుకోవచ్చు. మనం ఇంట్లోకి పోయి నిర్మాణాలు ఏవి చూడం, ఖాళీ రోడ్డు మీద నిలబడి ఆ ఇంటి పేరు, ఆ ఇల్లును చూసిన వెంబడే వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ కట్గా చెప్పేయడం జరుగుతుంది. అది మీరు ప్రామాణికంగా తీసుకున్నాకనే నన్ను నమ్మండి. ఒకసారి ఒక బిల్డర్, అంటే ఒక బాగా కోటీశ్వరుడు, ఓ ఇల్లు కొనాలనుకున్నాడు. 1,50,00,000 పెట్టి ఇల్లు కొన్నాడు. ఇంచుమించు 80 lakhs ఇచ్చేసిండు. ఇంకొక 50 లక్షలు ఇచ్చి ఇంట్లో పోవాలి, మిగతా ఏమన్నా ఉంటే లాస్ట్లో ఇస్తా అని చెప్పిండు. అప్పటికి 80 లక్షలు ఇచ్చిండు. నాకు ప్రోగ్రామ్ చూసి ఫోన్ చేసి పిలిచిండు, చూడండి సార్ అని. చూసినా మీ పేరు సార్ అంటే, నా పేరు రాజేందర్ రెడ్డి అన్న. మరి నెంబర్ 1 ఇల్లు మీకు, మీ భార్య పేరు అన్న. లేదు నా పేరు, నీ పేరు రిజిస్ట్రేషన్ సంబంధం లేదు, నివాసం ఉన్న వాళ్ళందరి మీద ఇల్లు ప్రభావం ఉంటుంది, మా భార్య పేరు స్వాతి అన్నాడు. మరి ఆమెకి ఇల్లు చెల్లుబాటు కాదు కదా. ఇదేంది అంటే ఒకరికైతే ఒకరికి కాదని, ఇద్దరికి అయ్యేటట్టు కావాలంటే వెస్ట్ ఫేస్ కావాలి. లేదు నేను చెప్పింది తప్పే అనుకో, నువ్వు 1 సంవత్సరం పాటు ఉండు, అప్పుడు మీ భార్యకి ఇబ్బందులు అయినాక ప్రత్యక్షంగా నువ్వు చూసినాక నిర్ణయం తీసుకో. అంతవరకు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఎందుకంటే నన్ను ప్రత్యక్షంగా నేను చెప్పింది నిజమా కాదో చూసుకో. అప్పుడు ఇంకా వద్దు సార్, ఇంకా ఆ పరీక్షలు నాకేమొద్దు అని అప్పటికప్పుడు ఇల్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. 80 లక్షలు కట్టినాయి అతను. ప్రత్యేకంగా ఈ అనుభవాలన్నిటినీ కూడా మా ప్రేక్షకులతో తెలియజేసుకున్నారు. ఇప్పుడు మనతో ఒక కాలర్ మాట్లాడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, హలో, మీ పేరండి? కృష్ణమూర్తి అండి. కృష్ణమూర్తి గారు, గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం సార్. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ సార్? సార్ మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? కృష్ణమూర్తి అండి. వెస్ట్ ఫేసా? నేను ఏ ఇంట్లోకి వెళ్ళినా ఒట్టిగానే ఉంటానండి. నేను ఏ ప్లేస్ లో ఉండాలో తెలుసుకుందామని చేశానండి. నార్త్ ఫేస్లో తీసుకోండి. హలో, నార్త్ ఫేసు, ఉత్తరం. ఏ ప్లేస్ అండి? నార్త్ ఫేస్. మీరు టీవీ ఏమైనా నార్త్ ఫేస్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. హలో, లేకుంటే ఎనీ కార్నర్. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు, మాట్లాడదాం. నమస్కారం అండి. హలో హలో, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, వినిపిస్తుందా అండి? మీ పేరు? వాణి అండి. ఓకే వాణి గారు, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారితో మాట్లాడండి, లైన్ లోనే ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడమ్మా? తూర్పా, ఉత్తరమా? మేము కడపలో ఉంటున్నాం సార్. ఎక్కడైనా ఉండండి, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా, ఉత్తరమా? ఏం లేదండి, నా ఇల్లు ఇప్పుడు దక్షిణం ఫేస్ లో ఉంది.
దక్షిణం ఫేస్. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? ఉత్తరపా, తూర్పా, దక్షిణమా? కాదండి, మీరు టీవీ కనుక చూస్తుంటే వాణి గారు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. అప్పుడే గురువు గారు మాట్లాడేది క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది గురువు గారు. మరొక కాల్ తర్వాత హలో. మాట్లాడదాం. హలో, హలో మేడం, చెప్పండి. షాద్నగర్ కెళ్ళి శేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాను మేడం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? బెస్ట్ డే సార్. వెస్ట్ ఫేస్. మీ పేరు? శేఖర్ రెడ్డి సార్ నా పేరు. శేషారెడ్డి. శేఖర్ రెడ్డి. అవునండి. శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డి. శేషారెడ్డి. మీ ఇల్లు వెస్ట్ ఫేస్ అన్నప్పుడు సెంటరా కార్నరా? రెండో బిట్ సార్. కార్నర్ ఏమో నార్త్ వెస్ట్ ఉంది, దాని పక్కన నార్త్ వెస్ట్ కార్నర్. పక్కకు సెంటర్ అనుకోండి. నార్త్ వెస్టా సెంటరా? సెంటర్ సెంటర్. మీ భార్య పేరు? చంద్రకళ అండి. మీ ఇద్దరికి బాగానే ఉంది ఇల్లు. బాగానే ఉంది. ఇంకా ఏమన్నా పర్వాలేదు, బాగానే ఉంది. మీ ఇద్దరికి బాగానే ఉంది. పిల్లల పేర్లు చెప్పండి. పిల్లలు విష్ణు మహేష్ రెడ్డి, భవిష్య, చంద్రకళ. భవిష్యత్ కొద్ది ఇబ్బంది అవుతుంది. అంతేనా సార్? భవిష్యత్ కొద్ది ఇబ్బంది అవుతుంది, అంటే సక్సెస్బిలిటీ ఉండదు. ఇద్దరు అమెరికాలోనే ఉంటారు. సరే, ఇప్పుడు కట్టినాక పోయినరా కట్టక ముందు పోయినరా? కట్టినాకనే ఉంది సార్. కట్టినాక ఎన్ని రోజులకు? 1 year అయింది సార్ అమెరికా వెళ్ళిపోయి. 1.5 year. మీరు ఇల్లు కట్టి ఎన్ని రోజులే? ఇల్లు కట్టి 2nd year సార్, ఇది 3rd year. అదే మీరు కట్టిన ఎంబడే అంటే మినిమం 1 yearలో ప్రభావం ఏర్పడుతుంది. సరే, అప్పటికే వెళ్ళిపోయింది కాబట్టి పరకలేదు. మీకు ఇల్లు బాగుంది. అదే అంటే వెస్ట్ ఫేస్ అంటే వెస్ట్ ముఖద్వారం గీడు ఉండాలి, గేట్ ఉండాలి. ఉన్నాయి సార్. ఉంటే బాగానే ఉంది. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు, మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. మీరు కాల్ చేస్తున్నప్పుడు మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా రండి, లేదంటే డిస్టర్బెన్స్ వస్తుంది. టీవీ వాయిస్ మాకు ఇంకా వినిపిస్తుందండి. మీరు టీవీని మ్యూట్ లో పెట్టేసండి. టీవీకి దూరంగా జరిగి పక్కకు వచ్చి మాట్లాడు. మీరు టీవీని మ్యూట్ లో పెట్టండి ఫస్ట్. ఓకే, చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? కరీంనగర్. మీ పేరు? గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? కాదు, ముఖద్వారం తూర్పా, ఉత్తరమా, నార్త్ ఈస్ట్ కార్నరా, సౌత్ ఈస్ట్ కార్నరా? తూర్పు. అంటే 2 ఇండ్ల మధ్యన ఉందా? 2 ఇండ్ల మధ్యలో ఉందా? నీకు దక్షిణము ఉత్తరము ఇల్లుందా? దక్షిణంలో ఉంది. ఉత్తరంలా? నమస్కారం సార్. నమస్కారం. ఉత్తరంలో మీకు ఇల్లుందా? పెద్ద దర్వాజ ఉంది. ఉత్తరానికి? ఉత్తరానికి ఒక దర్వాజ ఉంది. కాదు, వేరే వాళ్ళ ఇల్లుందా మీకు ఇంటికి ఆనుకొని? ఉత్తరానికి ఎడమ పక్కకు. ఉత్తరానికి లేదు, ఇటు మన దక్షిణ. కాదు, ఉత్తరానికి వేరే వాళ్ళ ఇల్లుందా? కాల్ అయితే డిస్కనెక్ట్ అయితే అయిపోయింది. మీరు మళ్ళీ ఇంకొకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి గురువు గారితో పర్సనల్ గా మాట్లాడండి. ఇప్పుడు మరొక కాలర్ ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. హలో, ఉండాలి.
కానీ ఆగ్నేయం కంటే బిఫోరు బాత్రూమ్లు ఉంటాయి. అంటే నిజమైన ఆగ్నేయంలో ఉండేది బాత్రూమ్లే. ఆగ్నేయంలో పొయ్యి అనేది సెకండ్ ఆప్షన్. అప్పుడు బాత్రూమ్ కిందికి వచ్చినప్పుడు ఏమవుతుంది, పొయ్యి రూమ్ అనేది దక్షిణంకి వెళ్ళిపోతుంది. దానివల్ల వాస్తు ప్రకారం ఇల్లు కాదు అది. అంటే ఆగ్నేయంలో పొయ్యి రూమ్ ఉన్నప్పుడు ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్లు ఉండకూడదు. అప్పుడే నిజమైన ఆగ్నేయంలో పొయ్యి ఉన్నట్టు అవుతుంది. ఇంకా తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వంటగది మధ్యకి వెళ్ళేస్తుంది. దాంతో ఆగ్నేయం దాటి దక్షిణం అంటే దరిద్రానికి వెళ్ళిపోతుంది. దానివల్ల మనం చేసిన వంటలు రుచికరంగా ఉండవు, అవతల తిట్టుకుంటా తినుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ప్రతి ఇల్లు ఈరోజు వాస్తు ప్రకారంగా అంటారు అసలే ఉండవు. 100% ఇల్లు వాస్తు ప్రకారం లేవు. ఎందుకంటే తూర్పు ఆగ్నేయం అనేది విలువైంది. అంటే ఆగ్నేయంలో పొయ్యి మాత్రమే ఉండాలి, అంటే అగ్ని జాగలో అగ్ని మాత్రమే ఉండాలి. కానీ బాత్రూమ్లు వాష్రూమ్లు ఇవన్నీ పెట్టడం వల్ల వాస్తు విరుద్ధం అవుతుంది. కాబట్టి దయచేసి అవి బంద్ చేసుకుంటే తప్ప వాస్తు మీరు పాటించినట్టు లెక్కలోనికి రాదు. వాయువ్యంలో గుంతలు ఉండరాదు, బాత్రూంలో గుంతలు ఉండరాదు అని వాస్తుశాస్త్రం చెప్తుంది. కానీ ప్రతి ఇంటికి ఉండేది వాయువ్యంలో బాత్రూంలు గుంతలు అవి ఖచ్చితంగా పెడతారు. అది వాస్తు పండితులు చాలా చెడ్డ పని, అది కరెక్ట్ కాదు. ఇంటి యజమాని చనిపోయే ప్రమాదం ఉంటుంది. దయచేసి ఆ పని ఎవరు చేయకండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. మరొక కాలర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. హలో హలో, మీ పేరు? అనిత అండి. అనిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగోలు. ఓకే, గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. హలో చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? తూర్పు అండి. అంటే మధ్య ఇల్లా, మధ్య. కార్నర్ ఇల్లా? లేదు మధ్య ఇల్లా? మీ ఆయన పేరు ఏం పేరు? శ్రీనివాస్ అండి. లేడు ఆయన. ఏం పేరు? శ్రీనివాసు. మరి ఇబ్బంది బాగా పెట్టింది కదమ్మా ఇల్లు. ఆయనను ఇల్లు ఇబ్బంది బాగా పెట్టింటది. లేదు లేదు, ఆయన ఈ ఇల్లు కట్టినప్పుడు ఆయన లేడు. సరే సరే. పిల్లల పేర్లు? బాబు పేరు వినయ్, పాప సంధ్య. పాపకి ఇబ్బంది అవుతుందమ్మా, ఆమె స్టడీలో చాలా ఇబ్బంది పడుతుంది. వినయ్ బాగానే ఉంటాడు, మీకు బాగానే ఉంటుంది. ఆమెకు మాత్రమే కొద్దిగా స్టడీలో వెనుకబడుతుంది. ఆలోచన చేయండి, తర్వాత ఫోన్ చేయండి. తర్వాత నా మధ్య నెంబర్లు ఉన్నాయి కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లు ఉన్నాయి కదండి, దానికి మరొకసారి కాల్ చేయండి. గురువు గారితో పర్సనల్ గా అయితే మాట్లాడండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, గురువు గారు మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. ఈ కాల్ కూడా డిస్కనెక్ట్ అయింది. హలో హలో, చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అమ్మా. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దుబాక నుంచి. దుబ్బాక నుంచి మాట్లాడుతున్నారు. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. ఓకే. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? అది ఆగ్నేయం ప్లాట్ సార్. తూర్పా ఉత్తరమా దక్షిణమా? ఉత్తరం. తూర్పు. తూర్పు. తూర్పు ఆగ్నేయం. తూర్పు ఆగ్నేయంలో డోర్ ఉందా? షాప్స్ ఉన్నాయి, వెనకాల ఇల్లు ఉంది. ముందర షాప్స్ ఉన్నాయి, వెనక ఇల్లు ఉంది. తూర్పు ఆగ్నేయంలో షాప్స్ ఉన్నాయి, దాని వెనకాల ఇల్లు ఉన్నాయి. దక్షిణంలో ఏముంటది? దక్షిణంలో గల్లీ ఉంది. అదే గల్లీ ఉంది. నీ పేరు? నీ పేరు? శ్రీనివాస్. మరి ఏమి అంత క్లారిటీ లేదా ఇల్లు? మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తలేదు అది. ఎందుకంటే మీకు ముఖద్వారం అనేది రోడ్డుకు ఉండాలి, ముందర షాపులు ఉన్నాయి కాబట్టి మీకు అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. బెనిఫిట్ ఉంది గురువు గారు. అక్కడ అదే ఆడ మోక మీద ఎట్లుందో చూడలేము కదా మనము, అందుకే క్లియర్గా చెప్పడం కుదరదు. అది చూస్తే కానీ క్లియర్ చెప్పడానికి అవుతుంది. మీ భార్య పేరు? రాణి. ఆమెకి ఇబ్బంది అవుతుంది, కానీ అది క్లియర్గా తెలియదు. అది
ముందర షాప్స్ అన్నప్పుడు ఇల్లు ఎట్లా ఉంటుందో మనం అంచనా వేయడం కష్టం. సరే, మీరు తర్వాతనే ఫ్రీగా మాట్లాడండి, రేపు కానీ ఎల్లుండి కానీ కాల్ చెప్తాను. చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. హలో, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, మేము నగర్కి వెళ్ళండి, ఎల్ఎండి కాలనీ అని, మహాత్మా నగర్ అని. ఓకే, మీ పేరండి? మీనా. మీనా గారు, గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి గురువు గారితో. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? మాది తూర్పుకు, దర్వాజా తూర్పుకే ఉంటదండి. ముఖద్వారం తూర్పుకే ఉంది. రోడ్డు తూర్పు, అటు ఇటు మధ్య ఇల్లు ఉంటదండి. అటు పక్కన ఇల్లు, ఇటు పక్కన ఇల్లు. తూర్పుకు ఒకటి ఉంది, ఉత్తరానికి ఒక దర్వాజా ఉందండి. మీకు రోడ్ ఎక్కడ ఉంది, తూర్పుకా ఉత్తరానికా? రోడ్ అంటే మాకు మా ఇల్లు మందమే రోడ్ ఇచ్చింది సారు. మా ఇంటి మందం నుండి రోడ్డు, ఇల్లు పక్కన రోడ్, మళ్ళీ రోడ్ వచ్చింది. మళ్ళీ నేనేమంటున్నా, మీ ఇంటికి రోడ్డు ఎక్కడ పక్క ఉంది? వీధిపోటు ఉందా? వీధిపోటు ఉందా? వీధిపోటు ఉందా? తర్వాత ఒక ఇల్లు దాటిన తర్వాత రోడ్ వస్తుంది. మళ్ళీ మా వరకే రోడ్ ఉంది. అట్లాగా, సరే. మీ పేరు? వీధిపోట్లేదు అయ్యా. మీ పేరు చెప్పండి. లేదు సారు. నీ పేరు? మీనా. మరి కష్టమే కదమ్మా ఇల్లు, రెండిండ్ల మధ్యన ఉంటే కష్టం కదా నీకు. పేరు మీనా. అదే మీనే కాబట్టి మీరు ఏం చేసినా సక్సెస్ కారు కదా. అంటే అదే మరి అప్పుడు కొనుక్కున్నామండి. అట్లా కొన్నారు కానీ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంకా మేము ఇద్దరమే ఉంటాం, భార్య భర్తలం. పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి. మీ ఆయన పేరు? అచ్చయ్య. ఆయనకు బాగానే ఉంది. అదే ఇక మాకు ఎట్లా అంటే అప్పుడు కొనుక్కున్నాం కాబట్టి తూర్పుకు దర్వాజా ఇచ్చి, ఉత్తరానికి ఇచ్చి, ఇటు పక్కన జాగు ఉంటది, అటు పక్కన ఇల్లు ఉంటది, ఇల్లు పక్కన మళ్ళీ ఒక మెయిన్ రోడ్ ఉంటది. పర్వాలేదు, ఆయనకు బాగానే ఉంది. ఒక నీకే ఇబ్బంది ఉంటది ఏమన్నా ఉంటే. అదే నాకు కొంచెం హెల్త్ కూడా బాగుండదు ఎప్పుడు. అదే నీకే ఇబ్బంది ఉంటుంది, మీ ఆయనకి ఏం కాదా అంటున్నా. ఏం కాదు. మళ్ళీ మాకు తూర్పుకే ఆగ్నేయం వచ్చింది, వంట రూమ్ వచ్చింది. ఏం కాదు, అది ఏం కాదు. కానీ ఇది దిశ వల్లనే నీకు ఇబ్బంది అనేది, వాస్తు వల్ల కాదు. వాస్తు వల్ల కాదా? దిశ వల్లనే. ఒకవేళ చూయించుకుంటే క్లియర్గా ఏమైనా సమాచారం చెప్పని ఇంకైతే అయినా దానివల్ల మీకు ఏ విధంగా చేయడం కుదరదు. ఆ ఇల్లు ఉన్నంత వరకు నువ్వు ఇబ్బంది పడాల్సిందే. ఆ ఇల్లు వదులుకోదలుచుకుంటే మీకు ఆప్షన్ చెప్తా, అప్పుడు కిరాయిల్లో చెక్ చేసుకోవచ్చు నేను చెప్పింది నిజమా కాదా అనేది. మీరు ఒకవేళ చేంజ్ చేసుకుంటాము అంటే ఓ సంవత్సరం పాటు కిరాయిన్లలో ఉంటే మీకు క్లియర్గా చెప్తా, అప్పుడు ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి. 6 నెలలు మీకు ఆరోగ్యం ఫ్రీ అవుతుంది, అప్పుడు నిర్ణయం తీసుకోండి. సరేనమ్మా? కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. హలో, మీ పేరండి చెప్పండి. నా పేరు మల్లేశ్వరరావు. మల్లేశ్వరరావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్. కరీంనగర్. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. సరే మేడం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? మల్లేశ్వరరావు అండి. మీరు మీ ఇల్లు టీవీని కొంచెం ముఖద్వారం. మ్యూట్ లో పెట్టండి. సార్ టీవీని కొంచెం మ్యూట్ లో పెట్టి గురువు గారితో మాట్లాడండి. చెప్పండి సార్. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? తూర్పు అండి. తూర్పు అంటే మీ ఇంటికి ఆనుకొని ఉత్తరం ఏముంటది? అత్తకు ఒక ఇల్లు ఉంటుంది, ఈ బాబకు ఇల్లు ఉంటుంది. దక్షిణం ఇల్లే ఉత్తరం ఇల్లేనా? ఇల్లు తూర్పు రోడ్డు. దక్షిణం ఇల్లే ఉత్తరం ఇల్లే? ఉత్తరం ఇల్లే దక్షిణం ఇల్లేనా ఆంటీ? ఇల్లు సార్, అది ఇల్లు. మరి ఇబ్బంది అవుతాయి నీకు, ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతాయి కదా. ఎందుకు సార్? అది మీకు మధ్యస్థానం చెల్లుబాటు కాదు. ఉత్తరం మా పాత ఇల్లు సార్ అది. అదే నేను అనేది, ఆ ఇల్లు మీకు ఇబ్బంది పెడుతుంది అంటున్నా. సరే,
కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి గురువు గారితో పర్సనల్గా మాట్లాడండి. ఇప్పుడు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, గురువు గారు మాట్లాడదాం. నమస్కారం అండి, నమస్కారం మేడం. మీ పేరు? జంగయ్య అండి. జంగయ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగర్కర్నూలు జిల్లా మేడం. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. నా సమస్య ఏం లేదు మేడం. చేసిన బిజినెస్ నేను డిసిషన్ తీసుకొని ఓకే, జంగయ్య. మాట్లాడండి, గురువు గారు లైవ్ లోనే ఉన్నారు. నాగర్కర్నూలు జిల్లామా. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పు. ముఖద్వారం ఉత్తరం. మీకు తూర్పుకి ఏముంటుంది మీ ఇంటికి ఆనుకొని? ఆనుకొని దక్షిణ దిక్కు. ఉత్తరం, తూర్పు. తూర్పు పొద్దు వరిసే దిక్కు. ఉత్తరం. పొద్దు వరిసే దిక్కు ఏముంటది? నాకు ఆనుకొని ఎవరి ఇల్లు లేవండి. ఒంటిగానే ఉంది ఇల్లు. ఒంటిగానే ఉందా ఇల్లు? దేశం ఉంది సార్. దేశం ఉంది. షేర్స్ అందులో మంది నడుస్తారా? ఎవరు నడరు. ఏం పేరు నీ పేరు? జంగయ్య. 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 బానే ఉంది కదా ఇల్లు, బానే ఉంది నీకు. పడమర రోడ్ సార్. అదే పడమర రోడ్ అయినా బానే ఉంది. పడమటికి అంటే మీ ఇంటికి అనుకొని పడమటికి రోడ్ ఉందా? పడమర ఉంది. జంగయ్య. రెండిండ్ల మధ్యనే, రెండిండ్ల మధ్యన ఉంటుందా ఇల్లు? కాకపోతే మా తమ్ముడు 2 రూమ్లో ఉన్నాడు, నేను 2 ఉన్నా సార్. అట్లనా? మరి బానే ఉంది నీకు ఇల్లు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీ భార్య పేరు? సుకన్య. ఆమెకు బానే ఉంది, ఇద్దరికి బానే ఉంది ఇల్లు. ఈశ్వర ముల్లా ఇస్తున్నా సార్. బానే ఉంది, ఏం కాదు. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, గురుగారు మాట్లాడదాం. నమస్కారం అండి, హలో. మీ పేరు? నా పేరు మల్లేష్ అండి. మల్లేష్ గారు, గురువు గారు లైన్ లోనే ఉన్నారు. మీరు ఏ సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నారో చెప్పి మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి. నా పేరు మల్లేష్ అండి. మీ ఇల్లు ముఖద్వారం తూర్పు అండి. రెండిండ్ల మధ్యన ఉందా ఇల్లు? లేదండి, సౌత్ వెస్ట్ కార్నర్. సౌత్ వెస్ట్ కార్నర్. అవునండి. ముఖద్వారం ఏమో తూర్పుకు. అవునండి. రోడ్డు పడమరనా దక్షిణమా? రోడ్డు వచ్చి పడమర దక్షిణం 2 కార్నర్. మరి ఆ ఇల్లు మీకు ఎక్కువ సపోర్ట్ చేయదు. మీ పేరేంది? మల్లేష్. మీకు ఆ ఇల్లు నెంబర్ 1 కానీ మీకు సపోర్ట్ చేయదు. అది కరెక్ట్గా దక్షిణం మూత అయితే నెంబర్ 1, వెస్ట్ డోర్ పెడితే నెంబర్ 2. గేట్ ఉంది సార్. మెయిన్ గేట్ దక్షిణం పెట్టుకున్నాం. మెయిన్ గేట్ ఎంట్రన్స్ దక్షిణం పెట్టాము. ముఖద్వారం దక్షిణం ఉండాలి. ముఖద్వారం దక్షిణం ఉంటేనే మీకు లాభము, ఓకే, లేకుంటే నష్టం. ఓకే ఓకే. మన వాస్తు పండితులకు పెట్టనీకే రాదు, జాగ్రత్త. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. గురువుగారు, ఈరోజు చాలా మంది కాలర్స్ మనకి అసలు కాల్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. నేను ఏం ప్రశ్నలు కూడా అడిగే గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఇంతమందికి కాల్ చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్పి పరిష్కార మార్గాలు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. సో ప్రేక్షకులందరూ చూస్తున్నారు కదా, మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మరొకసారి కాల్ చేయండి. గురువుగారితో పర్సనల్గా మాట్లాడండి, ఖచ్చితంగా మీ సమస్యలకి పరిష్కారం అయితే దొరుకుతుంది. ఈరోజు కార్యక్రమ సమయం ముగిసిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే టైంకి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.